మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రోగ్రామ్ ఎలా అనిపిస్తుందండి? మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నేనైతే బిగ్ బాస్ ఎంత ఫేమస్ నాకు తెలుసు. అండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కూడా షో అయితే చాలా చాలా బాగుంది. మెయిన్గా అయితే మనం బిగ్ బాస్లో అయితే ఒక్కొక్కరు ఉంటారు కదా, ఈ షోకి ఏంటంటే రియాలిటీ ఏంటంటే జోడీ వస్తారు. నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో కొన్ని జోడీ చూసుకుంటే సోనియా అండ్ వాళ్ళ హస్బెండ్ పవన్, అంజలి అండ్ మన శివ అండ్ మన ప్రియాంక జాన్ వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరిలో అన్ని జోడులు నాకు బెస్ట్ జోడి అంటే నటరాజ్ మాస్టర్ జోడి బాగుంది. ఎందుకంటే నటరాజ్ మాస్టర్ చూసుకుంటే మనం బిగ్ బాస్లో ఆయన ఆవేశంగా అంటే ఏం చేస్తాడు ఆయనకైతే కొంచెం కోపంగా టెన్షన్ వేస్తాడు. కానీ ఈ షోలో మాత్రం అంటే మేడం గారు కూడా ఉన్నారు, భార్యాభర్తలు వాళ్ళిద్దరి జోడి, వాళ్ళు ఆడే గేమ్ అయినా వాళ్ళు మాట్లాడే విధానమైనా అంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏ గేమ్ ఆడాలి కూల్గా కామన్గా చేస్తారు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. సో నటరాజ్ మాస్టర్ మీరు ఇలానే ఆడండి మాస్టర్, పక్క మీకే వస్తుంది. ఎందుకంటే నేను చూస్తున్నాను బిగ్ బాస్ అది మీరు ఒక్కరే పోయారు, కానీ ఇక్కడ మేడం మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ మీ ఇద్దరి జోడి చూడమచ్చక బాగుంది మేడం. అంటే వాళ్ళు ఆడే విధానమైన మస్తుంది వాళ్ళకి. అసలు ఈసారి మేడం ఉంది కాబట్టి కూల్గా విధానంగా ఆడే విధానమైన ప్లే చేసే గేమ్ అయినా కూడా చాలా మైండ్ గేమ్ అండ్ నీతి నిజంగా ఆడతాడు. సో నీతి నిజంగా ఆడతాడు కాబట్టి పక్క మన నటరాజ్ మాస్టర్కి కప్పు రావాలని కోరుకుంటాను నేను.